హాయ్ అండి. ఈరోజు నేను ఒక మీటింగ్‌కి పోయినా. కుల సంఘాల మీటింగు. టాపిక్ ఏంటిదంటే అన్ని అన్ని కులాలు కలిపి మొన్నటి వరకు ఒకటి ఆర్ఎస్ఎస్ వాళ్ళది హిందూ సమ్మేళనం అయింది గదా! గడప లోపడే కులం, గడప దాటితే హిందువులమని. ఆ కాన్సెప్ట్‌కు సీక్వెన్స్‌గా ఒక మీటింగ్ అయింది ఈరోజు. అన్ని కులాలన్నీ ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం. అందరూ పెద్ద పెద్ద వక్తలొచ్చిళ్ళు, మాట్లాడిళ్ళు. చాలా బాగా చెప్పిళ్ళు. చాలా నోటీస్ చేసుకున్నా నేను గూడా. నాకు గూడా మనసుకు చాలా క్వెషన్స్ రైజ్ అయినాయి. కానీ పెద్దలు ఒక 2 వాక్యాలనే మాట్లాడమనుండే. మాట్లాడదామంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒక టాపిక్ గురించి ఏం మాట్లాడాలి అని సైలెంట్‌గా వచ్చేసినా. చాలా చెప్పిలండి. మనం హిందువులకు జరిగే అన్యాయం గురించి మాట్లాడిళ్ళు, పర్యావరణం గురించి మాట్లాడిళ్ళు, దేశం, ధర్మం, కుల వ్యవస్థ, పిల్లల భవిష్యత్తు, భూమి, ఆకాశం, పర్యావరణం, మన దేశాన్ని మనం కాపాడుకోవడం ఎలా, సామాజికంగా, ఆర్థికంగా అలా కొన్ని టాపిక్స్ వచ్చినాయి. చాలామంది కొంతమంది పెద్దవాళ్ళు సజెస్ట్ కూడా చేసిండ్రు. ఏమని సజెస్ట్ చేసిండ్రు అంటే, స్వదేశీ వస్తువులే వాడాలి కొంతమంది. మన ధర్మం గురించి పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక టాపిక్ అని కాదు, చాలా టాపిక్స్ వచ్చినాయి. నాకు మాట్లాడడానికి టైం ఇచ్చిళ్ళు. నేను మాట్లాడమన్నారు. పెద్దలున్నారు. నేను కొంచెం మాట్లాడితే ఆవేశంగా మాట్లాడతాండు. ఎందుకులే అని అనిపించుకోవడం ఎందుకు అనుకున్నా. 2, 3 వాక్యాలనే చెప్పండి అంటే, 2, 3 వాక్యాలలో మాట్లాడే టాపికేనా ఇది? చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం అనుకోని ఈరోజు వీడియో తీస్తున్నా. ఒకటేంటంటే మన ధర్మం గురించి పిల్లలకు నేర్పియాలి అంటున్నాం. కరెక్టే. మన ధర్మం గురించి పిల్లలకు నేర్పియాలి. సాంప్రదాయాలు నేర్పియాలి. తర్వాత మన అమ్మమ్మలు ఉన్నప్పుడు కథలు చెప్పేటోళ్ళు. నా చిన్నప్పుడైతే నేను కథలు విన్నా. మా అమ్మమ్మ కథలు చెప్పింది. సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. ఈతలు కొట్టినా. పొలాలలో తిరిగినా. చాలా చాలా రోజులు ఉన్నా. చాలా నేర్చుకున్నా. కథలు చెప్పిళ్ళు. చందమామ కథలు. నాకు, మా అన్నకు, చుట్టుపక్కల మా పిన్ని పిల్లలకు, మా పిల్లలందరికీ ఒకటి పళ్ళెంల చింతకాయ పచ్చడేసుకొని మనిషికొక బుక్క పెడితే తిన్నాం. అప్పుడు ఎంగిలి అది ఇది కూడా మేమేమి అనుకోలేదు. అంతా మా వాళ్ళే అనుకున్నాం. అట్లాంటివి ఇప్పుడు నేర్పట్లేదు. ఆ తప్పు ఆడికొచ్చిన పెద్దలదా? మనదా అని కాదు. ఈ దేశం మారాలి, ధర్మం మారాలి అని అంటున్నాం. ధర్మాన్ని కాపాడాలి అంటున్నాం. దీనికి మేజర్ కారణం ఏమనిపించిందంటే మనలోనే ఉందది. మనం మారాలి ఫస్ట్. మనం ఎందుకు మారాలి అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న పిల్లల్ని యూకేజీ, ఎల్‌కేజీ, నర్సరీ మోస్ట్‌లీ సెకండ్, థర్డ్ క్లాస్‌లోనే హాస్టల్‌లో ఏస్తారు. వాడికి ఏం తెలుస్తది? అమ్మమ్మ అంటే ఏం తెలుస్తది? నానమ్మ ప్రేమలు ఎట్లా తెలుస్తాయి? అసలేం తెలుస్తాయి? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసుండే నేను. కొన్ని రోజుల క్రితం. అతను ఫారెన్‌లో ఉన్నాడు. ఒక సెల్ఫీ వీడియో తీసుకొచ్చి, నాకు బాల్యం చచ్చిపోయింది. నాకు బాల్యం అంటే లేదు. నేను ఎమోషనల్‌గా లేను నాకు అన్నాడు. అంతే కదా! మనమే కదా చేసే తప్పు. పిల్లల్ని హాస్టల్‌లో ఏస్తాం. వాడికి ఎమోషనల్ బాండింగ్ ఉండదు. టచింగ్ ఉంటది. మన పిల్లలు మనకు తాకితే స్పర్శ ఉంటది. స్పర్శ లేకుండా పెంచుతాం. వాడికి చదువు రాసుకునుడు, చదువుకునుడు అంతే చెప్తాం. తర్వాత వాడిని తీసుకొచ్చి హాస్టల్‌లో ఏస్తారు. హాస్టల్ ఎయగానే వాడేం చేస్తాడు, అందరి పిల్లలతో పాటు పెరుగుతాడు. ఎప్పుడో 2 రోజులు అమ్మ, నాన్నని చూడడానికి వస్తాడు. ఎమోషనల్ ఉండదు. అమ్మ అనే బాండింగ్ ఉండదు. నాన్న అన్న బాండింగ్ ఉండదు. అమ్మ, నాన్నలకి ఏమైనా అయినా కూడా వాడికి ఏమనిపియదు. ఏడుపు రాదు. మనం తెలియదు. సరే ఏడుపు అంటే టాపిక్ వచ్చింది. మనం వాడిని హాస్టల్‌లో ఏస్తాం. హోమ్ సిక్‌లో ఏడుస్తాడు. చెప్పరు మనకు. ఏడ్చి, 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 ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతాయి. అయిపోతాయి చెప్పాలంటే. ఇంక గుండె రాయి చేసుకొని వాళ్ళు చెప్తారు. మన పిల్లలు మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు ఏడుస్తేనే మనం ఎంతో బాధపడతాం. ఆడ ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఏడుస్తున్నారో అవన్నీ మేము పట్టించుకోం. మా పిల్లలు హాస్టల్‌లో ఏసినాం చదువుకుంటాళ్ళు. చదువుకుంటాళ్ళు మంచిదే కరెక్టే. కానీ వాళ్ళ చిన్నతనాన్ని మనం తింటున్నాం. చంపేస్తున్నాం కరెక్ట్ చెప్పాలంటే. వాళ్ళ బాల్యాన్ని మనం చంపేస్తున్నాం. వాడికి ఎక్కడ ఎమోషన్ ఉంటది? వాడు 10థ్ వరకు హాస్టల్‌లో ఏస్తాం. ఇంటర్మీడియేట్ కంపల్సరీ హాస్టల్‌నే ఏస్తారు. డిగ్రీ ఎక్కడనో చదువుకుంటాడు. తర్వాత హైదరాబాద్ అంటాం. లేకుంటే అమెరికా అంటాం. నువ్వు చస్తే కూడా రాడు వాడు. అంతేనా? సో నువ్వు చస్తే కూడా రాడు వాడు. చాలామంది ఎన్ని చూస్తున్నాం మనం ఇప్పటి కాలంలో. ఇది ఒక టాపికే కదా! అది తప్పు మనదే కదా!
ఇక్కడ లోకల్‌లా మనం చదివిపియలేమా? మన దగ్గర ఉంచుకొని మన దగ్గర స్కూల్‌లో ఏసుకోలేమా? సరే ఏసినాం. దగ్గర స్కూల్‌లో బస్‌కు పోయి బస్‌కొస్తాడు గదా! మనతోనే ఉంటాడు గదా! మనం చదివిపిస్తాం గదా! పెద్ద వాడిని ఫారెన్‌లో చదివిపిచ్చి వాడిని సాధించేదేముంది? ఏం సాధిస్తారు వాడిని? నువ్వు చచ్చిపోతే కూడా రావట్లే వాడు. వాడిని నువ్వు చదివిపిచ్చి వాడిని ప్రయోజనవంతుని చేస్తానికి వచ్చే లాభమేముంది? నువ్వు చేస్తానన్నప్పుడు ఎందుకురా వాడు నీకు వాడిని చదివిపిచ్చి అంత ప్రయోజనం చేసి కదా! వాని వాడికి ఎమోషనల్ లేదు. వాడి పిల్లలు వాడిని అట్లే పెంచుతాడు. నీ దగ్గరే ఉంది కదా తప్పంతా చెప్పు. నీ దగ్గర తప్పున్నప్పుడు మనం వాళ్ళను అనడం ఎక్కడిది మనం? ఇప్పుడొచ్చిన పెద్ద మనుషులు కూడా చాలా మంది చెప్పిండు. ఇట్లా పిల్లల్ని ఒకతనొచ్చేసి స్వదేశీ వస్తువులనే వాడాలంటాడు. మనం స్వదేశీ వస్తువులనే వాడదాం. మన పిల్లల్ని పర్లను చదివిపిద్దాం కదా! మనకు తడి ఉండదు. చదువుకునే శక్తి మనకు సంపాదించే శక్తి ఉండదు. ఆ! మనకు వచ్చే అమౌంట్‌లో మనం లోన్ పెడతాం. వాడు పోయి ఆ లోన్ అమౌంట్ తీసుకొని వాడు ఫారెన్‌లో పోయి వాడు బతుకుతాడు. వాడు అక్కడ పని చేస్తాండా, ఏం చేస్తాండో తెలవది. వాడు ఆ దేశం దాన్ని పెళ్లి చేసుకుంటాడు. వానికి ఆ ఆప్షన్ మనమే కదా ఇచ్చింది. ఎందుకు మన దేశంలో చదివినోళ్ళు బతుకుతలేరా? ఫారెన్‌లో చదువుకొని వందల ఎకరాలు సంపాదించాలా? ఎందుకు 4 ఎకరాలు సరిపోదా మనకు? పోయేటప్పుడు తీసుకపోతావా? చరిత్ర ఉందా ఎక్కడన్నా? పలానా వ్యక్తి సంపాదించి పోయేటప్పుడు పట్టుకపోయిండు అని. ఎందుకురా బాబు నీకు అవన్నీ? నువ్వు మనం మనకు మనకు సరిపడంత సంపాదించుకొని ఈ ఆశ ఎందుకు? అంత అతి ఆశ, డబ్బు మీద అంత ప్రీతి ఎందుకు? ఒక లిమిట్ పెట్టుకొని సంపాదించుకున్నాం. మన పిల్లల్ని లోకల్‌లో చదివిపిచ్చుకున్నాం. మన కళ్ళ ముందు ఉంటారు. ఇవన్నీ వదిలేసి ఎక్కడో చదివిపిస్తావు. ఏదో చేస్తావు. వాడు నీకు దగ్గరుండడు. చెప్పు. అది మనం చేసిన తప్పే కదా! స్వదేశీ వస్తువుల్ని వాడాలి అంటావు. వాడదాం. సబ్బు వాడదాం. స్వదేశీ కారు కొనుక్కుందాం. స్వదేశీ ఫుడ్ తిందాం. అన్నీ చేద్దాం. కానీ పబ్‌లో పంపిద్దాం. ఓకే. పబ్‌లో పంపిద్దాం. హైదరాబాద్ పోయి పబ్బులలో ఉండడానికి పంపిద్దాం. జిమ్ కల్చర్ ఒకటి కొత్తగొచ్చింది. మొగోడికంటే ఆడోళ్ళు ఎక్కువ చేస్తాల్లు. నేను చదువుకునేటప్పుడు స్కూల్‌లా కో ఎడ్యుకేషన్ కాకుండా లేడీస్ హాస్టలు, లేడీస్ కాలేజు, జెంట్స్ కాలేజు, బాయ్స్ కాలేజు అట్లా ఉండేది. బాయ్స్‌కి అట్లుండేది. ఇప్పుడు అవి లేవు. మొత్తం కో ఎడ్యుకేషన్. జిమ్‌లో గూడా ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ టైమ్స్‌లా ఒక టైమ్ లిమిట్‌లో అమ్మాయిలకు, ఒక టైమ్ లిమిట్‌లో అబ్బాయిలకని ఉండేది. ఇప్పుడు అదేం లేదు. స్విమ్మింగ్‌లో గూడా అంతే. ఒకప్పుడు అబ్బాయిలకు వేరే, అమ్మాయిలకు వేరే టైమ్ ఉండే. ఇప్పుడు అంతా కలిసే. మనమే గదా! నువ్వు ఆ జిమ్‌కి పంపిస్తున్నావు. ఎందుకు? అమ్మాయిల్ని జిమ్‌కి పంపిస్తావు. ఏం పెంచుకొని ఏం ఒళ్ళు చూపియడానికి? చెప్పు. ఆ! ఆడంతా లవ్ జిహాద్‌లే ఉంటారు. ఆ తప్పు మనదే గదా! మన పేరెంట్స్‌దే గదా! నువ్వు అమ్మాయిని జిమ్ ఎందుకు పంపిస్తున్నావు అంటున్నావు. సరే ఆమెకు గూడా శక్తి, పవర్ అన్నీ గావాలి. ఫిజిక్ ఉండాలి, హెల్తీగా ఉండాలి. లేడీస్ ఉన్న జిమ్‌కి పంపి. ఎందుకు జెంట్స్ ఉన్న పంపియాలి? వాడికి ఒక కోచ్ మళ్ళా మొగోడే ఉండాలి. వాడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడు. అదంతా నీకు తెలిసే జరుగుతాంది గదా! చెప్పు. అది మన తప్పు. మన మన మనకు ఒకప్పుడు ఉండేనా అవన్నీ? అమ్మాయిలకో లిమిట్ ఉండేది. అబ్బాయిలకో లిమిట్ ఉండేది. వీటి లిమిట్ ఉందా? చెప్పు. లిమిట్‌లో బతుకుతున్నారా? అంటే కోపాలొస్తాయి చాలా మందికి. ఇప్పుడు మనం ఈ వీడియో చూసినాక బ్యాడ్ కామెంట్ పొట్టొస్తాయి. నీకేం తెలుసురా అంటారు. కానీ మన కల్చర్ చెడిపోతాంది అంటే ఇక్కడే కారణం. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకటే. అమ్మాయిలు వేరు, అబ్బాయిలు వేరు అంటలేను. వాళ్ళకు భూమి మీద సగం స్పేస్ ఉన్నది. మనకున్నది. అందరం ఒకటే. కానీ ఎవరి లిమిటేషన్‌లో వాళ్ళు బతకాలి. అంతే. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒకటి పర్యావరణం గురించి మాట్లాడుకుందాం. పర్యావరణం అనంగానే పర్యావరణ దినోత్సవం వస్తది. జూన్ 5 రాంగానే అందరూ ఇంట్లో పనోడు, ఇంట్లో లేసినోడు, ముసలోడు, ముతుకోడు అందరూ వచ్చి చెట్లు పెడదాం అంటారు. పర్యావరణం అంటే చెట్లు పెట్టడమే గాదు. పర్యావరణం అంటే చెట్లు నరకకపోవడం గూడా పర్యావరణానికి కిందకే వస్తది. పొల్యూషన్ వస్తది. ప్లాస్టిక్ వాడకపోవడం వస్తది. అంతేనా? ప్లాస్టిక్ వాడకపోవడం వస్తది. పొగ చెత్త కాలబెట్టకపోవడం వస్తది. భూమిని కలుషితం చేయకపోవడం వస్తది. ఓజోన్ పొర దెబ్బతిన్నది. పొల్యూషన్ వస్తది. నీటిని పొల్యూట్ చేయొద్దు. చాలా ఉన్నాయి. ఒకటి కాదు. పర్యావరణం అనంగానే 2 చెట్లు పెట్టేసి, నీళ్లు పెట్టి, ఫోటో దిగి ఫోజులో పెట్టేసి తోపుని తురుమైనాం అనుకుంటాం. అది కాదు. పర్యావరణాన్ని కాపాడాలంటే నువ్వు డీజిల్ కంట్రోల్ చేసుకోవాలి. పెట్రోల్ కంట్రోల్ చేసుకోవాలి. నడవాలే. మోటార్ సైకిల్‌ని తక్కువ చేసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు. హ్మ్. మనము ఆహ్, ఎక్కడికైనా పోతే ఇప్పుడు ఇంకా అంతకంటే మించిన విషయం అంటే ఇంతకుముందు నేను టాపిక్ మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఒక టెంపుల్‌లో పువ్వులు కవర్‌లలో పట్టుకొస్తానంటారు. అవును గదా! పువ్వులు కవర్‌లోనే పట్టుకపోతున్నాం గదా! దేవుడికి పోయేటప్పుడు కూడా కవర్లు ఎందుకు వాడాలి? ఒక పేపర్ బ్యాగ్‌లో తీసుకొని పో. ఒక టిఫిన్ బాక్స్ తీసుకపో. ఒక సంచి తీసుకపో. కవర్‌లోనే ఎందుకు తీసుకపోవాలి దేవుడికి? చెప్పు. ఆడు కొబ్బరికాయ కవర్‌లోనే ఇస్తాడు వాడు. కొబ్బరికాయ అమ్మేటోడు కదా! మళ్ళీ ఇంకా మనము హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి.
ఇది అది అంటాం. కానీ వాడు పూలమ్మేటోడు ముస్లిమే ఉంటాడు. హ్మ్. తర్వాత పండ్లమ్మేటోడు వాడే ఉంటాడు. మళ్ళీ గుడి ముందు వాడే ఉంటాడు. ఎందుకు నీ గుడికొచ్చే అమౌంట్‌కు కొద్దిగా మనం లేనోడికి ఏదైనా పెట్టిస్తే ఏమైతది? మన గుడి దగ్గర మనం పైసలు వసూలు చేత్తాం గదా మనం. ఎందుకు మరి వసూలు చేయకు? దేవుని దగ్గర, ధర్మం దగ్గర నీకు రూ. 50 దర్శనం వేరే ఉంటది. రూ. 200 దర్శనం వేరే ఉంటది. రూ. 500 దర్శనం దేవుని దగ్గర ఇవన్నీ వేరియేషన్ ఎందుకు? సరే తీసుకుంటాను. గుడి అభివృద్ధికి తీసుకుంటాను. తీసుకో. మరి అక్కడ ఉన్నోడికి ఏదైనా పూల పనిలో మనోడికి వ్యాపారం పెట్టిస్తే ఏమైతాంది మీరు? గుడి తరపున అమ్ముతే ఏమవుతాంది? చెప్పు. గుడి తరపున అమ్మం మనం. ముస్లిమోడొచ్చి అమ్మితే తీసుకుంటాం. వాడి దగ్గర అంటాం. తెల్లారి లేస్తే వాడు లేనిది మనకు కుదరదు. కానీ మనం వచ్చేసి మళ్ళీ హిందూ ధర్మం మాట్లాడదాం. హిందువులం. హిందువుల దగ్గరనే కొందాం. అన్నీ మాట్లాడతాం. అవన్నీ నిజమే. కరెక్టే. లవ్ జిహాద్ అని చెప్పేసి ముస్లిమోని దగ్గరికి కోచింగ్‌కి పంపిస్తాను. ట్రైనింగ్‌కి పంపిస్తాను. కదా! ల్యాండ్ మాఫియా వచ్చింది. ల్యాండ్ జిహాద్ వచ్చింది. రేపు ఎన్నొచ్చినాయి? ముస్లిం ఫ్రెండ్స్ వచ్చిండంటాడు. వాడి కల్చర్‌లోనే కొద్దిగా డిఫరెన్స్ ఉంటది. మనకు తెలవదు గానీ, ముస్లిమ్స్ అంటాం గానీ, వాడి పెంపకంలో కొద్దిగా తేడా ఉంటది. ఆ! మళ్ళీ ఇంకొక పెద్ద మనిషి ఏం మాట్లాడిండు అంటే, మన హిందువులందరూ ఇప్పుడు ఒక్కరిని కనడమే ప్యాషన్ అయిపోయింది. మనం గూడా ఇద్దరు ముగ్గురిని కందాం. ముస్లిమోడు నలుగురం అంటాండు. 40 మందిని కంటాండు. 6 పెళ్ళాలుంటారు. సరే 6 పెళ్ళాలను మనం చేసుకుందాం అనట్లేదు. నువ్వు కను నలుగురిని, ముగ్గురిని కను. సరే బీదోడు, మధ్య తరగతోడు ఒక్కరిని ఇద్దరిని కంటాడు. నువ్వు బలిసినోడివే గదా! ఇక అగ్ర కులాలున్నాయి మన దాంట్లో కొన్ని చెప్పొద్దు గానీ, ఆ కులాల పేర్లు చెప్పమంటే చెప్తా. వెల్మ, రెడ్డి ఈ కులాలున్నాయి. ఇంటికొక్కడినే కంటాడు వాడు. ఏమైతాంది నీకు ఆస్తులు, నీ తాత ఆస్తులు, నీ ముత్తాత ఆస్తులు, మన వల్ల నీకు బొచ్చెడు ఆస్తులున్నాయి. 10 మందిని కనరాదు నీకేమైతాంది? నువ్వన్నా కాపాడొచ్చు గదా! నువ్వే నీతులు చెప్తావు గదా! నువ్వే గదా పాలిస్తున్నావు గదా! కాలనీల ప్రెసిడెంట్లు మీరే ఉంటారు గదా! ఆ! మీరు రు ఎమ్మెల్యేలు మీరే ఉంటారు గదా! సర్పంచ్‌లు మీరే ఉంటారు గదా! ముఖ్యమంత్రులు మీరే ఉంటారు గదా! తెలంగాణలో అయితే నేనైతే బీసీ ముఖ్యమంత్రిని చూడలేదు ఇప్పటి వరకు. అందరూ మీరే ఉంటారు గదా! మరి మీరు కనరాలి. 10 మందిని కనరాండి మీరు? అందరికి చెప్తాం గదా మనం. నలుగురిని గాని, 10 మందిని గానని. నువ్వు గను. నీకున్నది గదా! లేనోడిని ఎందుకు మనము ఆ బీదోనికి 10 మందిని గాని వాడు ఏం చేయమంటావు వాడిని? వాడిని ఇప్పుడు ముస్లిమ్స్ 10 మందిని గాని ఏం చేత్తాడు వాడు టైర్‌లు, ట్యూబ్‌లు అమ్ముకుంటాడు, పాత సామాన్లు అమ్ముకుంటాడు, రోడ్డు మీద వచ్చి కూరగాయలు అమ్ముకుంటాడు, పండ్లు అమ్ముకుంటాండు. మరి నువ్వు 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 బతికినోడు మంచివే నీకు ఆస్తులు ఉన్నాయి గదా! నీకు 150 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయి గదా! నువ్వు నువ్వు అమ్ముకుంటే నువ్వు అంటే ఏమైతాంది నలుగురిని? మన ముఖ్యమంత్రికి ఒక్కతే బిడ్డ. కదా! మరి అట్లాంటోళ్ళు ఉన్నారు గదా! చాలా మంది. నాకు తెలిసినోళ్ళు చాలా మందిని చూసిన. రెడ్డోళ్ళలో ఒకళ్ళని బిడ్డని కంటాడు. వాడు ఒక్కడినే కొడుకుని కంటాడు. ఒక్కడే ఎందుకు ఎట్టికి కన అంటే నేను నేను నాకు సత్తా ఉన్నది. నేను మొగోడిని అని చెప్పుకోవడానికి ఒకడిని కంటావా? నువ్వు 10 మందిని కను. ఏమైతాంది? తప్పేం కాదు గదా! కదా! అంతే గదా! ఇంకా చాలా చాలా మాటలు, చాలా టాపిక్స్ ఉన్నాయి. కొన్ని గుర్తొస్తున్నాయి, కొన్ని గుర్తు రావట్లేదు గానీ, మన పిల్లల్ని మన దగ్గరనే పెంచుకుందాం. మన పిల్లల్ని మన దేశంలోనే చదివిపిద్దాం. మన దేశంలో జాబ్ చేపిద్దాం. మన జీడీపీ పెంచుదాం. నువ్విక్కడ, ఇక్కడ కల్చర్ ఇక్కడ సంపాదించి, ఇక్కడ చదువుకుంటావు. పొయ్యి ఫారెన్ టాక్స్‌లు కడతావు. ఆడ ఆ దేశానికి నువ్వు అమెరికాకు గాని, వేరే గాని దీని డాలర్ రేట్ పెంచుతావు. నీ దగ్గర రూపాయి పడిపోకపోతే ఏమవుతది మరి? పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలంతా మనోళ్ళే ఉన్నారు గదా! నలుగురు కలిసి ఇక్కడ పెట్టుండి ఒకటి. మన ఉన్నోళ్ళందరికి మంచి చేయండి కదా! బీదోన్ని ఆదుకున్నాం గదా! ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. చర్చిలు పడతాన్నాయి. గల్లీకో చర్చి పడతాంది. ఒకప్పుడు గుళ్ళు గూడా ఇప్పుడు గుళ్ళ కంటే ఎక్కువ చర్చిలే ఉన్నాయి గదా! గడికు గల్లీ ఆ కాలనీకో చర్చి పడ్డది. ఈ కాలనీకి ఒకటి కొత్త కొత్త చర్చి పడతాంది. వానికి ఫండొస్తాంది. మనం వాడి మీద ఏడుస్తాం గదా! ఆ! వాడికొస్తాంది. మనం గూడా పెడితే ఏమవుతాంది మరి? మనం ఒక ఫ్లాటింగ్ చేసుకుంటాం. పార్క్‌కి ఇప్పుడు ఒక పార్క్‌కి ఇస్తున్నారు. ఫ్లాటింగ్ చేసినప్పుడు. ఒక గుడికిచ్చుకుంటే ఏమైతాంది? ఈ 150 ఎకరాలు, 100 ఎకరాలు 10 ఫ్లాట్‌లున్నాయి ఒక్కొక్కని కాలనీలల్ల. వాడు ఒక ఫ్లాట్ ఇత్తే ఏమైతాంది? చచ్చిపోయేటప్పుడు పట్టుకపోతావా నువ్వు? చెప్పు. 150 ఎకరాలు, 200 ఎకరాలు 10 ఫ్లాట్‌లుంటాయి ఒక్కొక్కడి కాలనీల. చెప్పు. నువ్వొకటి ఇయ్యరాదురా గుడి. కాలనీకి ఒక ప్రెసిడెంటు, కాలనీకి ఒకడుంటాడు కదా! బుద్ధబలిసినోడు. వాడిస్తే ఏమైతాంది ఒకటి గుడికి. పుణ్యం ఉంటది గదా! జీవితకాలం చెప్పుకుంటాం గదా! లేనోడు లేనే లేకపోయావు. రూపాయి గురించి కింద మీద పడేటోడున్నాడు. ఒక్కొక్కడు రోజుకు కాదు గంటకు గంటకు 1000 సంపాదించేటోడున్నాడు. గంటకు 1,00,000 సంపాదించేటోడున్నాడు. నీకిస్తే ఏమైతాంది పోనీ? నీ వల్ల కాలనీ బాగుపడతది, దేశం బాగుపడతది, ధర్మం బాగుపడతది అన్నీ నిలబడతాయి గదా! నువ్వియ్యవు. కానీ నువ్వు చెప్తావు నీతులు. 10 మందిని కను. ఇంకొకటి యూత్‌ని ఎంకరేజ్ చేయాలంట. ఇప్పటి వరకు ధర్మం గురించి మాట్లాడేటోడు యూత్ కంటే ఎక్కువ పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు. మొన్న హిందూ సమ్మేళనాలు చూసినాం. ఏ యూత్ యాక్టివ్‌గా లేడు. నేను 10 సమ్మేళనాలకు పోయినా. అంతా ముస్లిమ్స్ పెద్ద మనుషులు, కాలనీ పెద్ద మనుషులు, కాలనీ ప్రెసిడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఇన్వైట్ చేస్తే పోయినా.
మా కాలనీలో గూడా మేము ఒక బస్తీలో పెట్టుకున్నాం. నేను కూడా చాలా యాక్టివ్‌గా పనిజేసినా. కానీ నా దాంట్లో నేనొక్కడినే యూత్ అయిపోయాను అక్కడ. అందరూ అంకుల్స్ పెద్ద రిటైర్మెంట్ అయిన పెద్ద మనుషులు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు అంటే 50 దగ్గరలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పాపం వాళ్ళు చేస్తున్నారు. ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని ముందు పడుతున్నారు. కానీ ఏమైంది? అంతా యూత్‌కి ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. హ్మ్. ఇంకా కాలనీ ప్రెసిడెంట్లు అందరూ రిటైర్డ్ ఎంప్లాయే ఉన్నారు. నేను ఒక 15 కాలనీలు చూసిన దగ్గర దగ్గర. కాలనీల ప్రతి ప్రెసిడెంట్ ముసలోడు. రిటైర్మెంట్ అయి 10 ఏళ్ళు అయినోడు, 15 ఏళ్ళు అయినోడు, రిటైర్మెంట్ అయినోళ్ళు తప్ప రిటైర్మెంట్ కానోళ్ళు ఎవరు లేరు. యూత్‌ని పెట్టు. కాలనీకి యూత్‌ని ప్రెసిడెంట్‌ని చెయ్యి. వైస్ ప్రెసిడెంట్‌ని, సెక్రటరీని పెట్టు. నువ్వు గౌరవ అధ్యక్షుని లెక్క ఉండు. నువ్వు ఉండి కాలనీలో గీ సమస్యలున్నయిరా బాబు. నువ్వు గిట్ల చేత్తే, గిట్ల చేత్తే గిట్ల పోతదని చెప్పు. నువ్వే ఎందుకుండాలే కాలనీలో ముసలోడివి చెప్పు. నీకు 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 అన్నీ చూసినావు గదా! నువ్వు నువ్వు కాలనీ దేశం గురించి ఇప్పటివరకు అన్ని సర్వీస్ చేసుకున్నావు. నీ పిల్లల్ని ఫారెన్‌లో చదివిపించినవు. అన్నీ చేసినావు గదా! ఇప్పుడు నీ కాలనీని ఏం ఉద్ధరిస్తావు? నీవు నలుగురికి పని చేసి, నలుగురికి సహాయం చేసి, దేశం గిట్ల బాగుపడాలంటే నువ్వు ముందుండాలి. నీ ఎనక నేనుంటానొచ్చు కదా! నువ్వే ఎందుకు ముందుండాలే చెప్పు. కాలనీ ప్రెసిడెంట్లు ముసలోళ్ళే ఉంటారు. కాలనీలో అందరూ యూత్ ఎక్కడ ఎదుగుతది? వాడికేం జెప్పాలి? వాడికి ఎవడు జెప్పాలి? అరే! గిట్లుంటదిరా కాలనీలో మనందరం ఇట్లా ఏకంగా పోవాలి. మన హిందూ సమ్మేళనాలు జేసుకోవాలి. నాకు మా కాలనీలో ఎవరు సపోర్ట్ జేయలే. హిందూ సమ్మేళనం అని జెప్పేసి నేను ముందు పోతే ఎవ్వరు సపోర్ట్ జేయలే. తెలుసా? కొంతమంది అక్కడొకడు ఏదో నా మంచితనం గురించి పిలుచుకుంటూ వచ్చిళ్ళు. ఎవరు సపోర్ట్ జేయలే. నేను శ్రీరామనవమికి కళ్యాణం జేసిన. ఆ కళ్యాణం జేసిన కాంచి ఏడుపే అందరికి. నేను ఒక ప్లాట్‌ఫార్మ్ రెడీ జేసి అందరిని ఏకం జేద్దాము అనుకున్నా. నాకు కొంతమంది సపోర్ట్ జేసిళ్ళు. నాకు కొంతమంది సపోర్ట్‌గా డబ్బులు గూడా నాకు కొంచెం విరాళం ఇచ్చిళ్ళు. కానీ ఏడ్చేటోళ్ళు చాలా మందున్నారల్ల. ఎందుకు నీకు నీకు నీకెందుకు ఏడవాలి నువ్వు? హ్మ్. నువ్వు జేయవు, చేసినోడి మీద ఏడుపా నీకు? అంతేనా? అదే నేననేదేంటిదంటే ఫస్ట్ మీరు మారాలే. మీరు మీన్స్ మనం పెద్ద మనుషులం అనేటోళ్ళం మనం మారాలే. కాలనీల పెద్ద మనుషులు, హిందువులం మనం మారాలి. అప్పుడు మనం ఎదుటోళ్ళందరికీ నీతులు జెప్పొచ్చు. నేను బ్యానర్ కొడితే నా బ్యానర్ చింపిల్లు. మరి ఏదో ముస్లిం వచ్చి చింపిండు కాదు మనోళ్ళే చింపిల్లు. ఏమైతాంది నీకు? నా బ్యానర్ కట్టుకుంటే నీకేమైతాంది? నువ్వెందుకు చింపాలే? చెప్పు. మన హిందువునే గదా నేను. నీ కాలనీ పిల్లవాడినే గదా! నేను కొంచెం డెవలప్ అయితే నీకే గదా మంచిది. నా కాలనీలో ఆ పిల్లవాడు ఉంటే మంచిగా చేసిండు అంటారు గదా! నిన్నే మెచ్చుకుంటారు గదా! వచ్చింది ఏంటిది చెప్పు? నీ ఇంట్లోకొచ్చి తిన్నదా నేనేమన్నా? నీకేమైంది? నీకెందుకంత ఏడుపు? హ్మ్. నేనేమన్నా నీకేమన్నా ఫైనాన్షియల్‌గా నిన్నేమన్నా వచ్చి నిన్ను అడిగిన్నా? పోనీ నిన్ను ఇంకేదైనా అడిగిన్నా? హిందూ సమ్మేళనం చెప్తే ఎవరు రారు. దీని సమ్మేళనం నా నా ఇంటి గురించి చేసుకున్నానా? చెప్పు. నేను అందరి గురించే గదా! ఇప్పుడు ఇప్పుడు పెద్ద మనుషులు పిలిస్తే పోయినా గదా నేను. అందరూ 70, 80 మంది పోయినాం మేము దగ్గర దగ్గర. అందరూ సైన్‌లు పెట్టినాము. చూసినా. అంతా పెద్ద మనుషులే ఉన్నారు. మంచి మంచోళ్ళు ఉన్నారు. చదువుకున్నోళ్ళు, ప్రొఫెసర్సు, బిజినెస్ చేసేవాళ్ళు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, టీచర్సు అందరున్నారు. అందరూ మంచి మంచి పెద్ద పెద్ద పాఠాలు చెప్పిళ్ళు. కరెక్టే. అన్నీ కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటంటే మనం మారాలి. మన పిల్లలకు మనం పుట్టిన కాడ నుంచెల్లి మన కల్చర్ నేర్పాలి. మన అమ్మమ్మ కథలు చెప్పాలె. మనం మన మన బతుకు ఎట్లా స్టార్ట్ అయింది చెప్పాలి. మనం ఎక్కడి నుంచెల్లి పుట్టినాం, ఎక్కడి నుంచెల్లి వచ్చినాం అని చెప్పాలి. మన కష్టాలు చెప్పాలి. మన సుఖాలు చెప్పాలి. పిల్లల ముందు బూతులు మాట్లాడుకోవద్దు అంటాం. పిల్లల ముందు బూతులు మాట్లాడుకోవద్దు. అది కరెక్టే. కానీ పిల్లల ముందు ఏది మాట్లాడుకోవద్దు, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మాట్లాడుకోవద్దు అంటే తప్పు కదా! మరి పిల్లల ఫైనాన్షియల్ నువ్వు ఎంత స్ట్రగుల్ అయితున్నావో పిల్లలకి తెలవాలి కదా! ఆ! ఈ దేశమంతా ఒక టైప్‌లో చెప్తా అంటారు. ఇది పిల్లలకు మన కష్టాలు తెలవాలి. నేననేదేంటంటే, మన కష్టం లేకుండా పెంచితే వాడికి కూడా రేపు పొద్దున ఏం తెలవది. మన కష్టం తెలవాలే. చాలా మంది హాస్టల్‌లలో ఇక్కడ ఎవళ్ళని చూసినా తినడానికి తిండి ఉండదని ఐఫోన్‌లు పట్టుకొని తిరుగుతారు హాస్టల్‌లలో పిల్లలు. ఎందుకంటే తెలవది వాడికి. కష్టం లేకుండా పెంచుతానం గదా! నేను కష్టం లేకుండా పెంచుతాను కాబట్టి తెలవది. నాకు బండి కొనిస్తాను నేను ఉంటా అంటే వాడు బండి కొనిస్తాడు. నువ్వు ఐఫోన్ కొనిస్తే నేను ఉంటా. అరే! నేను సంపాదించేది రోజు కూలికి పోతారా నేను. నేను సంపాదించేది నా రూ. 500 నాకు ఐఫోన్ కొనాలంటే ఓ రూ. 1,00,000 అవుతది. ఎన్ని రోజులు సంపాదిస్తే అవుతదిరా? నీకు పెళ్లి చేయాలిరా. నీ ఆడపిల్ల అంటే చెల్లె పెళ్లి చేయాలిరా. నువ్వు నేర్పాలి గదా! నువ్వు నేర్పితేనే కదా వాళ్ళకి తెలిసేది. మనం ఏం నేర్పకపోతే ఎవరికీ ఏం తెలవది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఆ మతస్థుని, ఈ మతస్థుని అనడం గాదు. మనం మారాలి. మన పిల్లల్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మనం లవ్ జిహాద్‌కు దూరంగా ఉంచుకోవాలి. మన పిల్లలు ఏ రోజు యాక్టివిటీస్ ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. అనుమానపడతానం అని గాదు. యాక్టివిటీస్ కనిపెట్టాలి. మన పిల్లలు మంచి వేలో వెళ్తున్నారో చూసుకోవాలి. మన పిల్లల్ని మన దగ్గరే ఉంచుకొని చదివిపిచ్చుకోవాలి. మన దగ్గరనే చదివిపిచ్చుకోవాలి. మన దగ్గరే జాబ్ చేపిచ్చుకోవాలి. ఒక గంట డిస్టెన్స్ 2 గంటలు, 3 గంటలు ఫోను చేస్తే మధ్యాహ్నం వరకు వచ్చేటట్టు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అని అమెరికాకు పోయి, ఆస్ట్రేలియా పోయి, లండన్ పోయి ఆడనే ఉండి, ఆడనే అన్నీ బతుక్కుంటా, ఆడనే చేయాలంటే మనం మనం ఇంకా ఇంతే ఇంకా.
మన డాలర్ వ్యవస్థ పడిపోతది. మన కల్చర్ అంతా విచ్చలవిడిగా అయితది. మనం ఏం చెప్పలేం ఫ్యూచర్‌కు. ఫ్యూచర్ మన చేతిలో లేదు. ఫ్యూచర్ అనేది పెద్ద మనుషులు మీ చేతిలో ఉంది. మీరు నేర్పండి. మాలాంటోళ్ళకి నేర్పండి. మాలాంటోళ్ళకు మేము మాకంటే కింద ఉన్న ఆహ్, వాళ్ళకి నేర్పండి. మా కింద జనరేషన్‌కు చెప్పండి. నేను నేను నా వంతు నేను చేస్తున్నా. నా పిల్లలకి నేర్పుతుంటా. నేను మా అన్న పిల్లలకి నేర్పుతా. అందరికి నేర్పుతా. మీరు గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కష్టం తెలవాలి. మన పిల్లల్ని ఇక్కడనే చదివిపియాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. గుడికి పోయినా గూడా మనం గుడికి పోవాలి అప్పుడప్పుడు. దేవుని గురించి చెప్పాలె. ధర్మం గురించి చెప్పాలె. రామాయణం నేర్పాలె. భరతనాట్యం నేర్పాలె. భాగవతం నేర్పాలె. అందులో ఉన్నదాన్ని విశ్లేషించి చెప్పాలె. అసలు ఎందుకొచ్చినాయి పెద్ద మనుషులు అన్నీ నేర్పి పిల్లల్ని కొంచెం చేయాలి. అమ్మమ్మలు, తాతలు ఉంటారు. మీరు గూడా ఆ ప్రయత్నం చేయండి. జై హింద్. జై భారత్. జై